ప్రభు నామాన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఫ్యాన్ కొంచెం తగ్గించండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సమాజంలో ఏనాటి నుండో ఉన్నటువంటి ఒక సందేహము, అలాగే సంధించేటువంటి ప్రశ్న క్రైస్తవ్యంలో కూడా అవును కదా, ఇలా ఎందుకు వ్రాయబడి ఉన్నది, దేవుడు అలా ఎందుకు కోరుకున్నాడు అనేటువంటి ప్రశ్న ఉంటూ వస్తూ ఉన్నది. అలాంటి సందేహాత్మకమైనటువంటి ప్రశ్న, అలాగే సమాజంలో ఇరుకున పెట్టేటువంటి ప్రశ్న ఎదుటివారు దేవుణ్ణి, బైబిల్ని, క్రైస్తవ్యాన్ని తప్పు పట్టుటకై ప్రయత్నం చేయుటకై సంధించబడుచున్నటువంటి ప్రశ్న. అదే దేవుడు బలులను ఎందుకు కోరుకున్నాడు? దేవుడు బలులను ఎందుకు కోరుకున్నాడు? లేదా దేవునికి బలి అవసరమా? దేవునికి బలి అవసరమా? ప్రియులరా, దేవుడు కోడెదూడలను, అలాగే గొర్రెలను, మేకలను, పక్షులని ఆయా సందర్భాలలో ఆయా నియామక కాలములలో నాకు అర్పించండి అని అన్నాడు. ఈ మాటను పట్టుకొని బైబిల్ దేవుడు, క్రైస్తవుల యెహోవా దేవుడు రక్తమును త్రాగేవాడు, ఆయా జీవులని పీక్క తినేటువంటి వాడు. దేవుడికి ఇలాంటి గుణం ఏంటి? రక్తమాంసములు తినటం ఏంటి? బలి అర్పించినప్పుడు దాన్ని సువాసన కలిగినటువంటి దానినిగా నేను ఆఘ్రానించాను అని చెప్పి అదేదో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయటం ఏంటి? జీవులను బలివ్వటం అనంటే దేవుడికి అంత ఇష్టమా అని రకరకాలుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇది ఇప్పుడేం కొత్తగా స్టార్ట్ కాలేదు, ఇది దశాబ్ద కాలం నుండే ఉంది. కానీ ఇప్పుడు కొంచెం సందు దొరికినప్పుడల్లా, అవకాశము అనిపించినప్పుడల్లా కొంచెం గట్టిగా మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరణ బైబిలు ఏమి ఇస్తున్నది? అసలు దేవుడు అడిగాడా? అడిగితే ఎలా అడిగాడు? దాన్ని భుజించాడా? ఆగ్రహించాడా? ఆనందించాడా? సంతోషించాడా? ఆ రకంగా వాటిని బట్టి ఒక మనుష్యుడు గొర్రె మాంసమును తిని, లేదా మేక మాంసమును తిని, లేదా కోడి మాంసమును తిని, అమ్మయ్యా బాగుంది, రుచిగా ఉంది, కమ్మగా ఉంది అని నాలుకను చప్పరించి ఆనందించాడా? ఏంటి ఇందులో ఉన్నటువంటి మతలబు ఏమిటి? ఇక్కడ
ఈ ప్రశ్నతో పాటు సదరు వ్యక్తులకి మరొక ప్రశ్న ఉంది. రెండు ఒకరోజు చెప్పలేను కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తాను ఇప్పుడు ఈ రోజుకి. అది ఇంకో ప్రశ్న ఏంటంటే, దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు మనుషుల ప్రాణం ఎట్లనో జీవరాశుల యొక్క ప్రాణం కూడా అట్లే కదా. ఇప్పుడు వాటిని చంపుకొని తినండి అని దేవుడు మనుషులకు చెప్పడం ఏమిటి? మనిషిలో ఉన్నటువంటి ఎక్కువేంటి, జీవరాశుల్లో ఉన్నటువంటి తక్కువేంటి? ఎందుకు ఇలా జీవహింసని ప్రేరేపించాడు దేవుడు అని ఇంకో ప్రశ్న ఉంది. అది ఈరోజు మాట్లాడుకోలేం, సమయం కుదరదు కనుక అది వీలైతే వచ్చే వారం కానీ, లేదంటే దాని అవసరాన్ని బట్టి రాబోయేటువంటి దినములలో చెప్తాను. ఇక దేవుడు బలులని కోరుకున్నాడా అనంటే ఎస్, బలులని అడిగాడు. ఎలా అడిగాడు ఏంటి, కొంత ప్రాథమిక విషయాన్ని గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 11వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించేటువంటి సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను అంటే మనుష్య బలులు అనుకునేరు, నరబలు అనుకునేరు. దహించేటువంటి బలి, భుజించేటువంటి బలులు ఉంటాయి రెండు. ఓకే, వీరు భుజించకుండా అగ్నిలో దహించేటివి ఉంటాయి, వీరు భుజించగలిగేటువంటి బలులు ఉంటాయి. ఈ భుజించగలిగేటువంటి బలులని దృష్టిలో పెట్టుకొని మీ బలులు అన్నాడు. మనోళ్ళు అడగమంటే ఇవి కూడా అడుగుతారు మంచిగా. ఇక చూసారా బైబిల్లో మీ బలులని ఏమన్నాడు అంటే, దేవుడు నరబలిని కూడా కోరుకుంటున్నాడా? ఎవరికి చిక్కరట్టు ఉన్నది బహుశా ఈ పదం. రైట్, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేసేటువంటి నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను అని అన్నాడు. ఇందులో 3 విషయాలు. ఒకటి దహన బలి లేదా మీ బలులు, అలాగే దశమ భాగము, మూడవది శ్రేష్టమైన మొక్కుబళ్ళు. సరే, నైవేద్యములు అవన్నీ కూడా నియమించి మీ దేవుడైన, ఈ గాలి నా ముక్కులకి కొంచెం స్ట్రైట్గా వస్తుంది, ధన్యవాదాలు. మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలయను. ఈ మూడింటిని అంటే బలులని, వాటిలో దశమ భాగాన్ని, అంటే ఈ దశమ భాగం దినుసులకి కూడా వర్తిస్తుంది, సమస్త సంపాదనకి వర్తిస్తుంది దశమ భాగము. అందులో శ్రేష్టమైనటువంటి దశమ భాగం అంటే ఏది పడితే అది కొలిసి దశమ భాగం అనొద్దు. శ్రేష్టమైనటువంటి వాటిని నియామక కాలములను బట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని స్పష్టం చేయబడుచు ఉన్నదో అక్కడికి మీరు తీసుకొని రావాలి. అంటే ఇక్కడ బలులు అడిగాడు, దినుసులు అడిగాడు, రైట్. దానిలో దశమ భాగం అడిగాడు, శ్రేష్టమైనది అడిగాడు. అడగటం అనేటువంటిది వెరీ క్లియర్. ఏదైతే అడిగాడో అది అడిగాడు అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఇక
సామెతల పుస్తకము 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో అన్నిటిలో నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరుచుడి. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, ఇందాక వాడిన పదం శ్రేష్ఠ ఫలం, ఇందులో ప్రథమ ఫలం అంటే మొట్టమొదటగా నీ చేతికి వస్తుంది చూడండి. మొదటగా నీ చేతికి వచ్చినటువంటిది ఆ ప్రథమ ఫలమును, అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుచుము. యెహోవాను ఘనపరుచుమనంటే నీ దేవుణ్ణి గొప్ప చేయుము, నీ దేవుణ్ణి సంతోషపరచుము, సంతృప్తిపరచుము. ఈ రకమైనటువంటి అర్థాలన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఘనము అనేటువంటిది కొంచెం పర్టికులర్గా ఎట్లా అనంటే, మలాకీ గ్రంథంలో చెప్తాడు కదా, దేవుని ఇంటిలో ఆహారము ఉండకూడదా, ఇవ్వకుండా మీరు దొంగిలిస్తున్నారు అనేటువంటి మాటలో ఆ దేవాలయం అక్కడికి వచ్చేటోళ్ళు పేదోళ్ళే, అక్కడ వాళ్ళ దేవుడు పేదోడే, వాళ్ళకేం చేత కాదు, వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళ నుండి ఏం కాదు అనేటువంటి మాట రాకూడదు. కనపరచడం ఇన్ ద సెన్స్ అది నీ దేవుని ఇల్లు సమృద్ధిగా ఉండాలి. అందుకై మీరు దాచుకొని దొంగిలించకూడదు, ఇవ్వాలి. ఇవ్వమని దేవుడు అడిగాడు. సదరు అన్యులు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్ట్రైట్గా చెప్తున్నటువంటి విషయం, దేవుడు అడిగాడు, ఇందులో డౌట్ ఏం లేదు. బలులను అడిగాడు, ధాన్యమును అడిగాడు, అందులో ప్రథమమైనటువంటి దాన్ని అడిగాడు, శ్రేష్టమైనటువంటి దాన్ని అడిగాడు. అవునా? ఇవన్నీ అడిగాడు. అని చెబుతున్నటువంటి ఈవేళ ఎవరినైతే అడిగాడో వారికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరత ఉంది, ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు చాలా సందర్భాలలో చెప్పాడు, మీది నాకేమిస్తున్నారు అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ సమస్తము నావే కదా అని అన్నాడు. ఇవన్నీ నావే కదా, కాదా? దేవునివి కదా. జీవరాశులు దేవుని ద్వారా ఇవ్వబడ్డాయి. ఈ మొక్కలు ఆ విత్తనాలు ఇచ్చేటువంటివి కానీ, విత్తనములు కలిగినటువంటి ఫలములను ఇచ్చేటువంటివి కానీ దేవుని చేతనే ఇవ్వబడ్డాయి. సమస్తము దేవుని చేత ఇవ్వబడ్డాయి, నువ్వు పుచ్చుకున్నావు. ఇప్పుడు అందులో ఏదో పిరకడి ఇచ్చి, లేదా ఏదో దశమ భాగం ఇచ్చి, నేను దేవునికి ఇస్తున్నాను అని మళ్ళీ నువ్వు గొప్పలు చెప్పుకోవటం ఏంటి? ఈ దశమ భాగము వీళ్ళు ఇచ్చేటప్పుడు, ఇదిగో దశమ భాగమును దేవుడు వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నాడు, పాస్టర్లు బలవంతం చేసి వాళ్ళ దగ్గర నుండి పిండుతున్నారు. దశమ భాగము దేవుడికి
అది ఇవ్వటం అనరు. సరే ఇచ్చారు అని కాసేపు ఆలోచించిన 90% ఎవరు తిన్నాడు? 90వ భాగం ఎవరు తిన్నారు? ఈ దశమ భాగమును ఇవ్వము అని అడిగాడు. దీని గురించి మీకు గతంలో చాలాసార్లు వివరణ ఇచ్చాను. ఎందుకు అడుగుచున్నాడు, దశమ భాగమును ఎందుకు అడుగుచున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను. సరే, దేవుడు అడిగాడు ప్రథమమైనటువంటి వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని, దినుసులని, వాటిని, జీవరాశులని అడిగాడు. ఏమని అడిగాడు చదువుకున్నాం? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని అన్నాడు. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ కొంచెం మొదటగా వినగానే మనకు కూడా కొంచెం అన్ఈజీ అనిపిస్తుంది. మరి ఇట్లా దేవుడు ఎక్స్ప్రెస్ చేయటం ఏంటి తన భావాన్ని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాం. ఈ పూర్వాపరాలకు తెలియకపోతే వీళ్ళు ప్రశ్నలు అడిగితే అవును అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు అలాంటి ఒక మాట దేవుడు ఎక్స్ప్రెస్ చేసినటువంటి విషయం ఏదంటే, జలప్రళయము అయిపోయిన తర్వాత జీవరాశులన్నింటినీ ఓడలో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత నోవాహు గారు ఏం చేస్తారంటే కృతజ్ఞతగా బలులని అర్పిస్తాడు. ఆ సందర్భంలో దేవుడు తన సాటిస్ఫాక్షన్ ఎలా వ్యక్తం చేస్తున్నాడు అనంటే, ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి అంటే ఎంత బాగున్నారా. కిచెన్లో నాటుకోడి ఉడుకుతుంటే హాల్లో ఉన్నటువంటి మనకి ఆహా అని అంటుంటామే, లైక్ దట్. దేవుడు ఆఘ్రానించి ఏమంటున్నాడు? ఇక మీదట చాలు. ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక చెప్తున్నాడు, సరేలేరా నాకు బలి బాగా నచ్చింది, ఇష్టమైంది, సరే ఇక మీదట మిమ్మల్ని ఈ రకంగా శిక్షించను అని అన్నాడు. ఇక్కడ అసలు దేవుడు అలా స్మెల్ని తన్మయత్వంతో ఆస్వాదించి ఆనందించటం, దేవుడికి ఈ బుద్ధి ఏంటి, ఈ తత్వం ఏంటి, ఇదేంటి అన్నట్టుగా లేదు, ఉంటుంది, ఉన్నది. ఆఘ్రానించి అంటే బలులని కోరాడు, బలులని ఇష్టపడ్డాడు, బలులని ఇష్టపడ్డాడు. ఇంతవరకు వెరీ క్లియర్. దేవుడు అడిగాడు అనేటువంటిది నిజం. ఇక ఎందుకు అడిగాడు అనేది నిజం. ఎందుకు అడిగాడు అనంటే, మళ్ళీ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22వ వచనం నుండి చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా కంపల్సరీ చేశాడు.
మరి ఆవశ్యకముగా అని దేవుడు కంపల్సరీ చేసిన తర్వాత ఆనాడు యాజకులు జనాలకు ఏమని చెప్పాలి? కంపల్సరీ అని చెప్పాలా? పర్వాలేదురా ఆయన అట్నే అంటాడు, నేను నీకు అభయం ఇస్తున్నా, నువ్వు ఇస్తే ఇవి లేకుంటే లేదు అని చెప్పాలా యాజకుడు? పాస్టర్ల వర్షన్ వేరు. మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలకు కాపర్లు ఎవరైతే ఉన్నారో, బోధకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇలా అడగొచ్చా అంటే వాళ్ళకు లేదు రైట్. కానీ యాజకుల కాలంలో అంటే ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీల కాలంలో అని అర్థం చేసుకోవాలి. దేవుడు ఇవ్వమన్నాడు, దశమ భాగమును ఇవ్వమని అన్నాడు. ఈ మాటలు నా ప్రజలకు చెప్పండిరా అని అన్నాడు. మరి యాజకులు ఏం చేయాలి? ఇవ్వమని అడగాల, లేకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని ఆపాలా? ఎవరో ఏమో అనుకుంటారని వాళ్ళు అది చెప్పకుండా ఉండకూడదు. ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, రేపొద్దున వీళ్ళు దేవాలయానికి రాకపోవచ్చు అని చెప్పి అసలే అనుకోకూడదు. నిర్మోహమాటంగా చెప్పాల్సిందే. ఓకే, రైట్. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యముగా వేరుపరచవలెను. వేరుపరచవలెను అంటే ఇక్కడ పాయింట్ అర్థమైందా? సోమవారం నాడు నీకు పంట వచ్చింది, నువ్వు దేవాలయానికి వెళ్ళేది శనివారం. ఈ లోపు నువ్వు మార్కెట్ కొట్టేసి అంత అయిపోయింది అనవద్దు. ముందే నువ్వేం చేయాలి? వేరు చేయాలి. ఇంకొన్ని అర్పణలు ఏముంటాయనంటే, ఈ పండగలు నియామక కాలంలో ఉన్నాయి కదా, సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి యెరూషలేమునకు వెళ్ళేటట్టు, అక్కడికి పట్టుకెళ్ళేటివి కొన్ని ఉంటాయి. మరి అవి ఎప్పుడో 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఉంటాయి కదా. ఈలోపు అంతా గొడగొట్టేసి అయిపోయింది అని అంటే కాదు. ఇప్పుడు మన క్రైస్తవులు మనం ఏం చేస్తాం తెలుసా? వ్యవసాయం చేసే వాళ్ళైనా, ఎక్కువగా వ్యవసాయం చేసే వాళ్ళ దాంట్లో కనపడుతూ ఉంటుంది ఇది. వ్యవసాయం చేసే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా, వ్యాపారాలు చేసే వాళ్ళైనా దేవునికి ఇవ్వాలన్నప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఈ వర్షం తప్పండి, ఎలా ఆలోచిస్తున్నారు అనంటే, వచ్చింది, ఎంతో కొంత వచ్చింది, దీనికి ఖర్చులు ఎంత పోయాయి తీసేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఉద్యోగాలైనా సరే, ఉద్యోగాలలో పెట్టుబడులు ఉంటాయి, దాని ఖర్చులు తీసేయాలి. తర్వాత ఇక మిగిలినటువంటి దానిలో ఈఎంఐలు ఎన్ని పోతాయి, రేషన్కి ఎంత పోతుంది, పొలగండ్ల ఫీజులకు ఎంత పోతుంది, ఇక ఆవిడకి, ఆయనకి, ఈ పిల్లలకి, ఈ సో ఉంటాయి కదా, ఇవన్నీ చూసేసరికి ఆడికన్నా అయిపోతుంది. లేకుంటే ఇంకో కొంచెం ఇంకో 1000 రూపాయలు తక్కువనే పడతాయి. అప్పుడు కనీసం దశమ భాగాన్ని ఇవ్వకపోతే ఎలా అని ఆలోచించేట్టుకున్న వాళ్ళు, ఇక్కడ మిగులుతాయి కదా భాగం, మాకే మిగిలింది, మేము ఎక్కడి నుండి దశమ భాగం ఇచ్చేది? ఎల్ఐసి కడతారు, మళ్ళీ అక్కడ భాగం వస్తుంది. చిట్టీలు కడతాం, అక్కడ భాగం వస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏం మిగులుతలేదన్నా. అందుకే మలాకి గ్రంథంలో అంత ఘాటుగా మాట్లాడాడు ఆయన. దొంగిలిస్తున్నారు, మీరు దాచుకుంటున్నారు, ఎల్ఐసిలో దాచుకుంటారు, బ్యాంకులో దాచుకుంటారు, చిట్టీలు అక్కడ దాచుకుంటారు, ఇంట్లో సంతకం పెట్టెలో దాచుకుంటారు, పోపులా డబ్బుల్లో దాచుకుంటారు. నాకు ఇవ్వాలి అని సరికే ఏమి లేదు దేవా, అంత ఖాళీ, దొంగ మాటలు అన్నాడు ఆయన. అన్నాడా? నేనే అంటున్నా, అన్నాడు. ఆ మలాకి గ్రంథంలో రాసి మనల్ని చదువుకునేటట్లుగా మన చేతి కిందకి ఇచ్చాడు. బుద్ధి కదా, బుద్ధి రావటానికి. ఓకే, మీరు ఈ సమయాలను గురించి చెప్తాయనా?
నీ పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా, ఆవశ్యము అనేటువంటి మాటకి ఇదంతా చెప్పాను. తర్వాత వేరుపరచవలను, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏదైనా తోటలో పండు పెట్టి తినొద్దురా అని అన్నాడు. ఎందుకు పెట్టినట్టు, ఎందుకు వద్దన్నట్టు? జస్ట్ ఓన్లీ ఎగ్జామ్. తింటే ఏం కాకుండా దేవుడు ఏం చేయలేడా? అది తిన్నందు మూలంగానే మ్యాటర్ కాదు అక్కడ. ఆజ్ఞ, నా మాట వింటాడా వినడా, ఎగ్జామింగ్ అది. అలాగే నీవు నాకు భయపడ నేర్చుకొనున్నట్లు అంటే, నేను దేవుడనని, నేను సృష్టికర్తనని, నేనే మీకు ఇచ్చువాడనని, మీ తండ్రినని, నా మీద మీరు గౌరవము పెంచుకొని నాకు భయపడ నేర్చుకోవటానికి మీకు ఒక గుణము కావాలి. ఇచ్చే గుణం, ప్రేమించే గుణం, లోబడే గుణం, మాట వినే రకం మీలో రావాలని మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలమునకు ఏర్పరచుకున్నటువంటి స్థలమున ఆయన సన్నిధిలో మీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలెను. అంటే వాటన్నిటిని మీరు అర్పించాలి. అర్పించబడినటువంటి వాటిలో మీరు తినాలి, వీటిని పూజించాలి. ఈ తొలుచూలు వాటిని దేవునికి అర్పించాలి అని అన్నాడు. ఇంకా మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమును నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడలా. నీకు 200 గొర్రెలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎన్ని పట్టుకెళ్ళాలి దేవాలయానికి? దశమ భాగం అంటే ఎన్ని అవుతాయి? 20 గొర్రెలు పట్టుకుపోవాలి. 20 గొర్రెలు ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఎక్కడో మూలకుండి యెరూషలేములో ఉన్నట్టు దేవాలయానికి పట్టుకెళ్ళటం అనేటువంటిది నీకు కష్టమైతే, సరే గొర్రెలు అంటే తోలుకుంటూ పోవచ్చు అనుకో. మరి అదే ధాన్యం అయితే, ఇంకా ఇతరత్రమైనవి ఏమైనా అయితే కష్టమవుతుంది కదా. నీకు దూరము అని అనిపిస్తే ఒక వెసులుబాటు, దానిని వెండికి కానీ, ఇంకా దానికి సరిసమానంగా, అప్పుడు వస్తు మార్పిడి కదా, దానికి సరిసమానంగా మార్చుకో, అంటే అమ్మి వెండిగాను లేకుంటే ఇంకా ఇతరత్రమైనటువంటి వాటిగాను మార్చుము అని చెప్తున్నాడు. నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి, ఆ వెండిని, అదైతే ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు 10 క్వింటాళ్ళ గోధుమలు ఎక్కడ, దాన్ని వెండికి అవి ఇచ్చి నాకు దాని విలువకు సరిపడే వెండి అని అంటే దాని బరువు ఎక్కడ తక్కువ ఉంటుంది కదా, రైట్? అలా చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి, నీవు కోరు దానికి ఆ వెండిని ఇచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీరును సంతోషించవలెను అని చెప్పి అక్కడ చెప్పాడు.
అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు మోసుకు రాలేనటువంటి పక్షములో వెండికైనా మార్చుకొని పట్టుకురమ్మంటున్నాడే తప్ప ఇక నువ్వు మోయలేవు కదా వద్దులేరా అని అన్నట్ల. మెట్టుకు నువ్వు పట్టుకురావాలి అంతే, ఆ లెక్క తేలాల్సిందే. అది నువ్వు తప్పనిసరిగా పట్టుకురావాలి అని చెప్పి ఇక్కడ గట్టిగానే చెప్పాడు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే నీవు దేవునికి భయపడ నేర్చుకున్నట్లు. అంటే ఇప్పుడు ఇక్కడ పరోక్షంగా ఏం జరుగుతున్నది? వీడు నాకు భయపడుచున్నాడా లేదా అని ఆజ్ఞ జారీ చేశాడు అంటే, ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఉంటే గమనించటాన్ని ఏమంటారు ఇప్పుడు? పరీక్ష. గమనించటం మీన్స్ పరీక్షిస్తున్నాడు. అంటే దేవుడు వీళ్ళ మనస్తత్వము ఏంటి అని ఎరుగులాగున పరీక్షించటము కోసము ఈ బలులని, ఈ మిగతా దినుసులని, సో ఏవైతే ఉన్నాయో అర్పణలు, వాటన్నిటినీ నియమించాడు. ఇప్పుడు అబ్రహామును నీ కొడుకుని ఇరా బలియమన్నాడు. మళ్ళీ అందులో నీ కొడుకును బలివ్వురా అన్నాడు. కాకపోతే అక్కడ ముందే చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే వేరే ఉండేది మ్యాటర్. అంటే వీళ్ళందరూ అడిగేటువంటి విషయం. దేవుడు అబ్రహాముని పరీక్షించున్నట్లుగా అని అక్కడ మనకు మెన్షన్ చేయబడు. కానీ నీకు పరీక్ష పెడుతున్నాను అని చెప్పి అబ్రహాంకు ముందు చెప్పిండా? మనకు చెప్పిండు ముందుగాల. అంటే మనకు ముందుగానే చెప్పిండంటే ఐసాకును కట్టేసి బలిపీఠం మీద పెట్టేసి కత్తి ఎత్తేటువంటి విషయానికంటే ముందుగా నేను అబ్రహామును పరీక్షిస్తున్నానని చెప్పి మనకి ఇందులో చెప్పిండు. ఇప్పుడు అది చెప్పకుండా డైరెక్ట్ మనం కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తిన దృశ్యం కానీ అది మాత్రమే ఉంటే మనం కూడా ఏమనుకున్నట్టం, ఏం దేవుడురా బాబు, ఈయనకు దూరంగా ఉండడం మంచిది ఎందుకైనా. ఎందుకంటే నా కడుపులో పుట్టిన బిడ్డలను అడిగితే నేనేం చేయాలి? ఈ రకమైనటువంటి వర్షన్ వస్తుంది. కానీ అబ్రహాముకు చెప్పలేదు. అబ్రహాముకు చెప్పకుండా దేవుడు బలివ్వమన్నాడు అనంటే ఇప్పుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. రైట్. అలా నేను మిమ్ములను పరీక్షిస్తున్నాను, మీరు ఆ పరీక్ష పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని ఎరుగులాగున, దాన్ని అవసరమైతే కొంచెం మీకు ఇప్పుడు కొత్త అయితే అభ్యాసమునందు లాగున నేర్చుకుని లాగున అంటున్నాడు అక్కడ. ఇప్పటికైనా అలవర్చుకోండి, అది అలవర్చుకోండి, ఇప్పటి నుండైనా దానిని అలవర్చుకోండి. ఈ అలవర్చుకొనులాగున నేను ఈ బలులని ఏర్పాటు చేశాను. ఓకేనా? రైట్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. నేను పాయింట్ టు పాయింటే బైబిల్ చెప్తానండి ఎప్పుడైనా. మేబీ మీ అందరికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అన్న అసలు ఇట్లా చెప్పేటప్పుడు ఎవరినైనా కొంచెం గట్టిగా తిడితే మంచిగా అన్న అసలు ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరిని ఏమో అన్నాడు అని చాలామంది మనోళ్ళు బాధపడతా ఉంటారు, అసంతృప్తికి గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సందర్భంగా ఇట్లా అడిగినోడిని చెడా మెడ 4 మాటలు అంటే ఎంత బాగుండు, మాస్ డైలాగులు. అట్లా బుద్ధి రాదు. వస్తుందా? మనం ఏదన్నా అన్నాం అనుకో, తిట్టామనుకో, వాళ్ళకి బుద్ధి వస్తుందా? ఈ యాంటీనెస్ అనేటువంటిది, ఈ వైరుధ్యము అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. అది పట్టుదల అంటే పట్టింపులు అనేటువంటి ఎక్కువైపోతాయి ఇంకా. గనుక సదరు క్రైస్తవులకి నా సలహా ఏంటంటే, వాట్ ఈస్ ద సబ్జెక్ట్, ఎగ్జాక్ట్ మీనింగ్, అది మీరు ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప
వీడిని తిడితే బాగుండు, వాడిని తిడితే బాగుండు, వాడి పట్ల ఈ అపహాస్యం చేసి, ఈ అవాకులు పలికి, ఈ చవాకులు పలికి వాళ్ళని ఇన్సల్టింగ్ చేస్తే మనకు క్రిస్టియానిటీ యొక్క క్రేజీ పెరిగిపోతూ ఉంటుంది. మనం ఇక మేధావులమని, దమ్మున్నోళ్ళమని. ఇట్ ఈస్ నాట్ రైట్. ఇది విధానం కాదది. అయితే మనుషులలో ఉన్నటువంటి జాడ్యం ఏంటంటే సబ్జెక్ట్గా చెప్పుకుంటూ పోతుంటే ఏదో సప్పగా అనిపిస్తూ ఉంటుంది, నిద్ర కూడా వస్తుంది. అయితే విషయాన్ని అర్థం చేసుకుంటే మెలకువ వస్తుంది. ఇప్పుడు చూడండి, సినిమాలలో ఏమేమి పెడతారు? స్టోరీ మధ్యలో ఏమేమి ఉండాలి? ఇంకా ఫైట్లు ఉండాలి, పాటలు ఉండాలి, అందులో మసాలా పాటలు ఉండాలి, మసాలా దోశ అన్నట్టుగా. అవన్నీ ఉంటే వీళ్ళు ఆహా ఓహో రేపటి జిప్రా ఏషిరా ఎగుర్రా కేరింతలు అరుపులు ఓ హా దమ్ము నడిపించారు. అలా కాకుండా ఒక డాక్యుమెంటరీ లాగా మంచి మంచి స్టోరీలు ఉంటాయండి డాక్యుమెంటరీలో. అన్నీ ఉండకపోవచ్చు, కొన్ని ఉంటాయి. ఆ బాగుంది అన్నటువంటి పిక్చర్ చూడండి, ఫెయిల్ అవుతుంది. మీరు హిస్టరీలో చూడండి, గంధపు చెక్కలను దొంగిలించి అమ్ముకున్న ఫిలిం పాస్ అయింది. అవునా? ఒక ఏదో మారుమూల ప్రాంతమున దిక్కుమొక్కు లేకుండా ఒక ముసలావిడ శేషదశలో వణుక్కుంటూ, మనకొక ఆవిడ ఉంది కదా, ఏలియా గారు వెళ్ళినప్పుడు ఒక సారపతి వస్తుంది, లైక్ దట్. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా అటు పోతే ఆమె తారసపడితే, ఆమె ఒక్కతే ఉంది, వణుక్కుంటూ కట్టెపిల్లలు ఏరుకుంటున్నది, అయ్యో అని చెప్పి అప్పుడు ఆయన చేరదీసి ఈ రకమైనటువంటి అది మాత్రమే ప్లే చేశారనుకోండి, అది మంచి విషయం. అది ఇప్పుడు ఆ అమ్మను దగ్గర తీయటం అనేటువంటిది మంచి విషయం. కానీ గంధపు చెక్కలను దొంగిలించి అమ్ముకోవటం అనేటువంటిది, కానీ ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో ఏది పాస్ అవుతుంది జనాలలో? ఏది నచ్చుతుంది? పాస్ అవటం మీన్స్ ఏది నచ్చుతుంది? ఇది మనుషుల యొక్క జాడ్యం, నైజం. రమేష్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సబ్జెక్టు చెప్తాడు. లక్కీగా దేవుడు నాకు అలాంటి తలాంతులు ఇవ్వలేదు. ఇస్తే డేంజర్. అది ఎలాంటి తలాంతులు ఇవ్వలేదు? వాణ్ణి వీణ్ణి గెలిగించి గిచ్చి ఆ రకంగా దాన్ని ఒక రగడ చేసి దాన్ని సెన్సేషనల్ చేసి ఈ రకమైనటువంటి విధానంలో వెళ్ళటానికి నాకు స్వతహాగా లేదు, నాకు అది అభ్యాసం కూడా అవ్వట్లేదు. మంచిది అని నేను అనుకుంటున్నాను. సరే, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ఓకే, రైట్. మొత్తానికి ఇక్కడ అంటున్నాడు 21వ అధ్యాయము 27వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇందాక మనం ఏం గమనించాం? పరీక్షలో భాగంగా వాటిని ఇవ్వమన్నాడు అని చదువుకున్నాం. ఇప్పుడు ఈ పరీక్ష ఎలా పెడుతున్నాడో చూడండి. భక్తిహీనులు అంటే కయ్యను వలె, ఇయ్యక తప్పేటట్లు లేదురా, ఏదో ఒకటి పడి కొలువు, ఇక సొలబెట్టి కొలువు. ఆయన ఇచ్చాడు, కానీ ఎట్లా ఇచ్చాడు? భక్తిహీనముగా ఇచ్చాడు. రైట్. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల
అది మరీ హేయం. భక్తి లేకుండా అర్పిస్తే హేయము, దురాలోచనతో, చెడ్డ ఆలోచనతో. ఇప్పుడు ఈ డబ్బులు ఇస్తే ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఈ కానుక పెట్టెలో వేస్తే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? అట్లాంటప్పుడు మనం ఇచ్చేది అవసరమా? దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు, మరీ హేయములు. దేవుడు అలా పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆ పరీక్షలో నిలబడతామా, పడిపోతామా చెక్ చేసుకోవాల్సింది ఆనాటి ఇశ్రాయేలీలు. రైట్? ఈనాడు దశమ భాగం అనేది మనకు లేదు, కానీ నీకు కలిగిన మేరకి అనేది ఉంది. ఆ కలిగిందా లేదా అనేది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి వారికి తెలియకపోవచ్చు. అన్నకి ఇంతే ఉన్నదన్న అంటే ఇంట్లోకి మన సిబిఐ ఏంటది, ఇంకొక బ్రాంచ్ ఉంటుంది కదా సిబిఐ మాదిరిగా, సిఐడి మాదిరిగా వచ్చి ఏమన్నా చెక్ చేసేది ఉంటుందా? ఉండదు కదా. ఇంతే ఉన్నదంటే అంత ఎత్తి అని అనుకోవాలి. కానీ నీకు నచ్చినంతే అనేటువంటి మాటలు చాలామంది దాన్ని మరీ పూర్తి చేసేస్తున్నారు. ఏమంటున్నాడంటే నీకు నచ్చినది అని అంటూనే నీకు కలిగిన దాంట్లో అని అన్నాడు. అంటే నీకు ఎంత కలిగిందో దాన్ని బట్టి అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. ఓకేనా? రైట్. మొత్తానికి దేవుడు పరీక్షించుటకు మనల్ని ఇవ్వమన్నాడు. అందుకే నేను గత పాఠాల్లో ఎప్పుడు చెప్తుండేటువంటి వాడిని, తండ్రే కొనుక్కొస్తాడు పెద్ద చాక్లెట్ బాక్స్, తండ్రే ఆ బిడ్డ చేతిలో పెడతాడు. ఆమె వెలుగుతున్నటువంటి ముఖంతో వా చాక్లెట్ తెచ్చిండు డాడీ అని చెప్పేసి తీసుకుంటా ఉంటే ఆ ముఖమును చూసి తండ్రి ఆనందిస్తాడు. ఓపెన్ చేయలేకపోతే తనే ఓపెన్ చేసి మరి ఇస్తాడు. తీరం ఓపెన్ చేసిన తర్వాత ఏమంటారు తెలుసా? నాకు ఒకటి ఇవ్వవా మమ్మీ, డాడీ తీసుకో అని చెప్పేసి ఇట్లా బట్టి ఎన్ని వస్తే అన్ని చేతిలో పెట్టిననుకో, నా బంగారమే, నేనంటే నీకు ఎంత ఇష్టమే అని చెప్పి మురిసిపోతాడు. లేకుంటే నేను ఎందుకు ఇస్తా అన్నదనుకో, పాప ఇప్పుడు ఇట్లా అంటున్నదంటే అని అక్కడ కొంచెం ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటాడు. అదో తృప్తి. లైక్ దేవుడే అంతా మన చేతుల్లో పెట్టాడు. ఆ దేవుడే సర్వస్వం మన పాదముల క్రింద పెట్టాడు. దేవుడే సర్వస్వం మీద మనకు అధికారములు ఇచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే ఒరే నువ్వు నాకేమని ఇవ్వగలవా అని అంటున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక తండ్రి తన పిల్లలను పరీక్షిస్తూ అడుగుతున్నాడు. ఇది గమనించకుండా నువ్వేమంటున్నావు అంటే దేవుడు గొర్రెలు తిన్నాడు, కోళ్ళను తిన్నాడు, వీటిని తిన్నాడు, వాటిని తిన్నాడు, రక్తం తాగాడు, పిపాసి, ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. సరే, అర్పించమన్నాడు, అర్పించారు, అది నిజమే. ఆగ్రహించాను అన్నాడు, అది నిజమే. ఏంటి, ఎలా ఆగ్రహించాడు, ఎందుకు అర్పించమన్నాడు, ఏం చేశాడు? రైట్, గమనించండి. రైట్, ద్వితీయోపదేశ కాండం అక్కడికి వెళ్ళడానికంటే ముందు యెహెజ్కేలు గ్రంథం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం నుండి 44వ అధ్యాయము 28వ వచనం నుండి వారికి అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు అంటే యాజకులను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. యాజకులు ఏం చేయాలి? అప్పుడు సాదోకు అనేటువంటి వ్యక్తిని గురించి చెప్పాడు. 15వ వచనంలో ఉంటుంది సాదోకు అనే పేరు. ఓకే, వారి కుటుంబం గురించి వాళ్ళు యాజకత్వం చేయాలి అని చెప్పి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి మీదంతా చెప్పి మరి చేస్తాం, కానీ మా బ్రతుకు తెరువు ఏంటి అనేటువంటి ఆయన సాధోక్యం అడగలేదు, కానీ అట్లుంటుంది కదా. దేవుడే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నీ జీవనం ఎట్లా అంటే, యాజకుడి యొక్క జీవనం ఎట్లా అంటే ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు.
ఏమని? వారికి స్వాస్థ్యం ఏదనగా, యాజకులకు స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము, నేనే దిక్కు వాళ్ళకి, నేనే పోషణ. ఎట్లా పోషిస్తున్నావు అమ్మా వీళ్ళని? ఎట్లా ఇంకా 4 ఇళ్ళల్లో పాస్ పని చేసి అక్కడ ఇక్కడ ఇంత అడుకొచ్చి పెడతానయ్యా, తనకు అట్లా దాదుకుంటున్నాను నా పిల్లలని. అంటే ఇంచట అర్థం కావడం చెప్తున్నాను. ఇక్కడ దేవుడు అడుక్కు తినేవాడు కాసును. అడుక్కొచ్చింది ఆవిడ, తిరిగింది ఆవిడ, కష్టపడింది ఆవిడ, తీసుకొచ్చి పెట్టింది ఎవరికి? పిల్లలకి. ఇప్పటికి కూడా అక్కడక్కడ ఉన్నాయనుకుంటాయి కదా, ఉన్నాయి కదా అడుక్కొచ్చి పెట్టడం. అసలు ఈమె అడుక్కోవటం ఏంటి? అసలు ఈమె ఎందుకు అడుక్కున్నది? మామూలుగా ఈమె అడుక్కున్నదంటే ఈమె తినడానికా, పిల్లలకు పెట్టడానికా అనంటే, సరే ఈమె మనిషి కనుక తింటే ఈమె బుక్కడి తినొచ్చు, అలాగే పిల్లలకి పెట్టచ్చు. మామూలుగా అయితే పిల్లలకు పెట్టిన తర్వాత తింటూ ఉంటారు తల్లిదండ్రులు, అవునా? ఇక్కడ ఈమె అడుక్కొచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో అది పిల్లల కోసము. కొంచెం అడుక్కోవడం అంటే పదం బాగలేదు కదా, మనకు కొంచెం కష్టంగా ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని విషయంలో అనేసరికి మరి ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక కాలేజీలో మన పిల్లోడికి సీట్ రావాలి. దానికోసము ఈ మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయి. ఆ మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉంటారు. అలా డబ్బులు లేకుండా మన పిల్లోడికి సీట్ కావాలి అనంటే సంబంధిత యాజమాన్యములు ఎవరైనా తెలిసి ఉంటేనో, లేకుంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక పొలిటీషియనో ఇంకెవరో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పుకొని రికమెండేషన్ చేయించుకొని ఆ పిల్లోడికి సీట్ ఇప్పిస్తాడు. ఇప్పుడు అందులో చదువుకుంటే డెఫినెట్గా వాళ్ళకి బ్రైట్నెస్ ఉంటుంది ఫ్యూచర్. ఇప్పుడు ఈ పిల్లోడి ఫ్యూచర్ బ్రైట్గా ఉండటం కోసం ఈ సదరు తండ్రి ఏం చేశాడు? సంబంధిత వ్యక్తులను సంప్రదించి తద్వారా సీటు ఇప్పించాడు. రైట్? ఇక్కడ దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళకి స్వాస్థ్యం నేనే, అంటే నేనే వాళ్ళకు నేనే పెట్టాలి. వాళ్ళకి భోజనము నేనే పెట్టాలి. వాళ్ళ ప్రతి అవసరం నేనే తీర్చాలి. మీకు ఎలా తీరుతుంది అని అంటే, మీరు మీ పనులు చేసుకుంటారు. సరే, అఫ్కోర్స్ అది కూడా నేను ఇచ్చిందే. పనులు చేసుకుంటారు, ఉత్పత్తి వస్తుంది, దానితో మీరు పోషణ అవుతుంది. కానీ వీళ్ళకి ఈ దేవాలయ సంబంధమైన పనే ఇచ్చాను, భూములు ఇవ్వలేదు. దున్నుకోవటానికి, గొర్రెలు మేపుకోవటానికి వాళ్ళకి అవకాశాలు లేవు, ఇవ్వబడలేదు. మరి ఇప్పుడు వాళ్ళకి పోషించాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు పోషించాల్సిన బాధ్యత నాది అని అంటే, ఇప్పుడు నేను అడుక్క రావటం గురించి చెప్పాను కదా, మోస్ట్లీ అలాగే కనబడుతుందండి చూడడానికి. అంటే యాక్చువల్గా అట్లా ఉండకూడదు. అందుకే దేవుడు నన్ను ఘనపరచులాగున్నానన్నాడు అక్కడ పదం. నేను అడుక్కునేవాడినిగా నన్ను చేయకూడదు అన్నాడు. వాటి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏమైపోతుంటే అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. దైవజనుడు అడిగాడు, అడుక్కున్నాడు అనంటే దేవుడు మిమ్మల్ని అడుక్కుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటి వరకు ఒక క్వాలిటీ కలిగినటువంటి వీడియో ఇవ్వాలంటే ఈ 20 సంవత్సరాల నుండి కొత్తపల్లి రమేష్ గారికి అలవి కావటం లేదు. లోపం ఎక్కడుంది? రమేష్ గారు ఎన్నోసార్లు అనౌన్స్ చేస్తున్నాడు, మీకు అడుక్కుంటున్నాడు, అడుక్కునేటట్టుగా చేస్తున్నారు. నన్ను కాదు, దేవుడిని.
ఎన్నిసార్లు మదన పడ్డామో తెలుసా? మనలో ఎవరు కలిసిన ఇలా ఈ డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు పాపను కూడా అడిగాను కదా, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటి, ఎందుకు వస్తుంది, టెక్నికల్ ఇష్యూ ఏంటి, వాడుతున్నట్టు గ్యాడ్జెట్లు ఏంటి, వాటిలో ఉన్నట్టు క్వాలిటీ ఏంటి, ఎందుకు ఎందుకు దాన్ని ఊడికి అంత పెట్టలేం కానీ గీది కొనుక్కుందంతే. ఎందుకు అవుతుంది ఆ పరిస్థితి? లేదు ఇక్కడ లేదు కనుక మనం రాజీ పడుతున్నాం. దీంతో సరిపుచ్చుకుందంతే. ఎన్నాళ్ళు మనసు చివుక్కుమంట తెలుసా? అన్న మీ సబ్జెక్టు వండర్ఫుల్గా ఉంటుందన్న, సబ్జెక్ట్గా మీరు మాత్రమే చెప్పటం గమనిస్తున్నాం అన్న. కానీ అన్న అది వినాలేనంటే ఇబ్బంది అవుతుందన్న, కొంచెం డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి అన్న, ఫ్యాన్ సౌండ్లు వస్తూ ఉంటాయి, ఇంకేదేదో అవుతూ ఉంటుంది అని చెప్పి ఎంతమంది అన్నారు. వాళ్ళు అన్నప్పుడల్లా నాకు లోన చాలా బాధేస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? అంటే ఇలాంటివి ఉదాహరణలు చాలా ఉంటాయి. దేవుడిని దయచేసి అడుక్కునేటువంటి వాడినిగా మనము చేయకూడదు. ఎలా చేయాలి? ఘనపరచి, మీరు దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు గర్వంగా చెప్పుకోవాలి తన పిల్లల గురించి. నా పిల్లల నాకు కొదవేం లేదురా బాబు, నమ్మకమైనటువంటి పిల్లలు ఉన్నారు, మంచి సమర్పించుకునేటువంటి పిల్లలు ఉన్నారు. ఒక యేసయ్యను బట్టి ఎలా చెప్పుకున్నాడు ఆయన? నా ప్రియమైన కుమారుడు. ఒక దావీదుని గురించి చెప్పుకున్నాడు, నా మనసెరిగి చేసేటువంటి కుమారుడు అని. మోషే గురించి చెప్పుకున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు అని. మన సాక్ష్యం ఏమిటి? మన సాక్ష్యం ఏంటి? నేనే వాళ్ళకి ఆధారం అని చెప్తూ ఏమంటున్నాడు? నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీలలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యము ఇవ్వకూడదు. ఇశ్రాయేలీలకు ఇవ్వబడినట్లుగా ఏ ఆదాయ వనరు మార్గము లేవీలకు ఇవ్వకూడదు. రమేష్ అన్న ఏమైనా పని చేసుకోవచ్చు కదా, మా మీద పడి ఈ విధానము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏమంటున్నాడు? నేనే వారికి స్వాస్థ్యము, నైవేద్యములను, పాప పరిహారార్థ బలి మాంసమును, అపరాధ పరిహారార్థ బలి మాంసమును, వారికి ఆహారమవును. నాకిమ్మని మిమ్మల్ని అడిగాను కదా, నా కోసం మీరు తెచ్చింది నేను ఎవరికి పెడతానో తెలుసా? మాంసం నేను తిననురా. మీరిచ్చే గొర్రెలు, మేకలు, పడదూడలు, పక్షులు ఇవి నేను తిననురా. ఎవరికి పెడతానంటే ఇదిగో నేను ఎవరికైతే ఆధారమని ప్రత్యేకపరిచి ఉంచానో వాళ్లకు. ఇప్పుడు సోకాల్డ్ పర్సన్స్ గమనించాలి. దేవుడు బలులను అడిగాడు, ఆగ్రహించాడు, ఇది అది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తానెక్కడ ఏ బలి మాంసమును ఆయన తిన్న దాఖలాలు లేవు. రక్తమును త్రాగినటువంటి దాఖలాలు లేవు. ఏం చేశాడు? రక్తమును ఒలికించమన్నాడు, నేల మీద ఒలికించమన్నాడు, లేదంటే పాత్రలో పట్టి చిలకరించమన్నాడు సో వస్తువులను పవిత్రపరచడానికి. కానీ మాంసం ఏం చేయమన్నాడు? కొంత దహనం చేసేటువంటి దాన్ని దహనం చేయమన్నాడు. ఇచ్చినటువంటి అంటే వాళ్ళ బల్ల నేపథ్యాలను బట్టి ఉంటాయి అన్నమాట. ఇచ్చినటువంటి వారు దాంట్లో కొంత భుజించాలి అని అన్నాడు, ఇచ్చినటువంటి వారు. ఇప్పుడు మిగిలిన ఏం చేయాలి?
మిగిలింది ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం చెప్తాడు శ్రేష్టమైనది, కుడి జబ్బ అండ్ 2 దవడలు అండ్ పొట్ట, ఇవి యాజకుడికి చెందాలి అని అంటూ ఉంటాడు. అంటే ఇది యాజకుడి విషయంలో చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఇక్కడ వర్షన్ కూడా యాజకుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి విషయం, రైట్? మాట్లాడుతూ నేనే వారికి స్వాస్థ్యము, నైవేద్యములను, పాప పరిహారార్థ బలిమాంసమును, అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమగును. నాకు కాదు ఆహారం, అది మీరు నాకు ఇస్తే, ఇదిగో పిల్లలారా ఇదిగో తినండి అని చెప్పి నేను వాళ్ళకి ఇస్తాను. మీకేమో అది అర్థం కావట్లా, మీకు అది అర్థం కావట్లా. ఆ తర్వాత ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు సమస్తములన్నీయు వారివి. ఇశ్రాయేలీల చేత ఏమేమైతే ఇవ్వబడతాయో అవన్నీ కూడా యాజకులవి. సుస్పష్టం. మనం ఇస్తే ఆయన, మనమే పొద్దంతా ఎండలో పోయి మేపుకొస్తాం, తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఆయనకు మంచి కుడి జబ్బాట, ఇదట అదట. నువ్వు యాజకుడి మీద, యాజకుడిని క్వశ్చన్ చేయడానికి నీకు రైట్ లేదు. నువ్వు అడగదలుచుకుంటే దేవుణ్ణి అడుగు, ఎందుకు మా దగ్గర పిండుతున్నావు, ఎందుకు వాళ్ళకు ఇస్తున్నావు, అదే కదండి. ఇప్పుడు పాయింట్ వైజ్గా అయితే అదే కదా. ఎందుకు మమ్మల్ని అడుగుతున్నావు, మా దగ్గర నుండి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? దమ్ము ఉంటే దేవుణ్ణి అడుగు. మీ ప్రతిష్ఠితార్పణ బలులన్నిటిలోనూ, తొలుచూలు వాటన్నిటిలోనూ, మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. యాజకులకు ఇవ్వాలి, బాధ్యత నేనే చెప్తున్నాను. సరే, వాడు యాజక వృత్తికి న్యాయం చేయట్లేదా, ఆ సంగతి నేను చూసుకుంటా. చెమడం తీస్తాను అని చంపేస్తాను. మోసే అంతటోనే విడిచిపెట్టలేదు. వాడి వృత్తికి న్యాయం చేయకపోతే వాడు నాకు కనబడుతున్నాడు. మీరు చెప్పాల్సిన కూడా అవసరం కూడా లేదు. వాడి సంగతి నేను చూసుకుంటున్నాను. పని చేయకుండానే భోజనం చేస్తున్నాడా, ఊరుకోను. అది యాజకుల వగును. మీరు ఇస్తే మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. అంటే ఇక పిండి ముద్దతో సహా చెప్పాడు అనంటే, ఇక యాజకులకు ఎన్నెన్ని ఏమేమి ఇవ్వాలో అనంటే, సర్వం మీకు కలిగిన వాటన్నిటిలో యాజకులకి ఇవ్వాలి. అంటే ఇక్కడ యాజకులకు చెందునన్నాడు కానీ మీరు డైరెక్ట్ యాజకులకు ఇవ్వండి అని అనలేదు. నాకు ఇవ్వండి, నేను అడుగుచున్నాను, మీరు నాకు ఇవ్వండి, నేను యాజకుడికి ఇచ్చుకుంటా. మళ్ళీ యాజకుడికి ఎందుకు ఇస్తున్నాను? నువ్వు నన్ను అడగద్దు, యాజకుడికి ఇస్తాను. మరొక మాట, ద్వితీయోపదేశ, ఇందాక చెప్పాను కదా, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 1వ వచనం. యాజకులైన లేవీయులకు అనగా ఇక్కడ యాజకులు మాత్రమే దేవాలయ సంబంధమైనటువంటి పనిలో ఉండరు, లేవి గోత్రం అంతా ఉంటుంది. అంటే ఒక కుటుంబము అన్నట్టుగా ఆలోచించాలి మనం. కంప్లీట్ యాజక కుటుంబం అంతా కూడా, అంటే లేవి గోత్రం కంప్లీట్ గా యాజకులకును లేవి గోత్రీకులందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా యొక్క హోమ ద్రవ్యములను తిందురు. లేవీలు ఏం తినాలట? మీరు అర్పించిన ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తింటారు. నేను రాసిస్తున్నాను, కాపీ రైట్
కాపీరైట్ అన్నా ఏమన్నా కాపీరైట్ అంటే వాటిని కొన్ని స్పెసిఫిక్గా ఇంకొన్నిటికి వాడతారు. వాళ్ళకు రైట్ ఏంటంటే పట్ట, వాళ్ళకు పట్ట. నేను రాసిస్తున్నాను, మీరు అర్పించినటువంటి ప్రతి దానిని భుజించేటువంటి హక్కు లేవీయులకు నేను ఇస్తున్నాను. సరే, ఇప్పుడు ఇక్కడ ఇదంతా కాదు. మనకి ఇప్పుడు ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు బలులని ఎందుకు అడిగాడు? దేవునికి బలి ఎందుకు అవసరం అనంటే, దేవునికి కాదురా బాబు, లేవీలకు అవసరం. లేవీలకు అవసరమని నిన్ను అడిగి వాళ్ళకి ఇస్తున్నాడు. మీరేమో దేవుడు తింటున్నాడని మీరు అనుకుంటున్నారు. దేవుడు తినట్లా, ఒక సమాజానికి ఇస్తున్నాడు, అందుకు నిన్ను అడిగాడు. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది మోస్ట్లీ. ఓకేనా? ఇంకా వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దును గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను. ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును. ఈవెందో గొర్రెలకు బొచ్చు కత్తిరించి ఆ బొచ్చుకు కూడా వాల్యూ ఉంటుందండి. ఉన్ని వస్తువులు తయారు చేశారు కదా, దానికి కూడా ఆదాయం వస్తుంది. దానిలో కూడా మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడని యెహోవా ఏర్పరుచుకుని ఉన్నాడు. వాళ్లకు చెందుతాయి. వాళ్ళు యాజక సంబంధమైనటువంటి పనులను చేస్తారు, దేవాలయ సంబంధమైనటువంటి పనులను చేస్తారు, చెయ్యాలి. అక్కడ ఎవడు చేయకపోయినా వారిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. వారు చెయ్యాలి. చేస్తున్నటువంటి నిజాయితీగా చేస్తున్నటువంటి వారికి ఇది చెందాలి. ఇది చెందాలంటే మీరు ఇవ్వాలి. మరి మేమే ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటారు? మిమ్మల్ని నేను పరీక్షిస్తున్నాను. నేను ఇప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించినోడిని ఈ లేవీలకు సరిపడా ఆహారాన్ని నేను ఇవ్వలేనా? కాకి చేత ఏలియాకు ఆహారాన్ని పంపించినోడిని వాళ్ళకి ఏ మాంసం కావాలంటే ఆ మాంసాన్ని నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అడిగి ఇవ్వాలనేది ఏమున్నది? మిమ్మల్ని పరీక్షించాలి, ఇన్ ది సేమ్ టైం వాళ్ళు పోషించబడాలి. ఇది విషయం. ఎందుకు అడిగాడంటే ఇచ్చే వాళ్ళను పరీక్షించటానికి, ఇవ్వబడినటువంటి దానిని దేవుని పనిలో ఉన్నటువంటి వారిని పోషించటానికి. వెరీ క్లియర్. ఎందుకు దేవుడు బలులని అడిగాడు? సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ, మళ్ళా ఇది కూడా అవసరమా దేవా అనొద్దు మీరు, ఇది కూడా అవసరమా అని అడగద్దు. అన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఆ పేరంతా అదే చెప్తున్నాడు. ఇక తర్వాత చెప్పు, అందుకు నేను ఇచ్చాను. ఇప్పుడు ఈ మాటలన్నిటినీ రమేష్ అన్న కొంచెం ఏదో అక్కసుతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇక్కడ ఛాన్స్ ఉంది, అలా ఎక్స్ప్రెస్ అయింది కూడా. పౌలు గారు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఎందుకు ఇవ్వాలయ్యా పౌలుకి అని అన్నారు కొరంతీయులు. ఎందుకు ఇవ్వాలి?
అరే బాబు ఇచ్చాడు నువ్వు ఇవ్వకపోయినా జరుగుతుంది పని, ఇచ్చినా జరుగుతుంది. పైగా నువ్వు ఇస్తే నేనేదో సుఖపడదామని నేను అనుకోవట్లేదు. నేను కష్టంలో బ్రతకగలను, అంటే కలిమిలో లేమిలో బ్రతకగలను, కలిమిలో బ్రతకగలను. రెండింటికి నేను అలవర్చుకున్నాను, ఎందుకైనా మంచిదని. ఈ లగ్జరీ లైఫ్ చూశాను, ఈ మరి కడు దారిద్ర్యపు బ్రతుకును కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. మెంటల్గా నేను ప్రిపేర్ అయి ఉన్నాను. రెండింటికి ఏ పరిస్థితి వచ్చినా ఆ విధానంలో నా ప్రయాణం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి, అయినా మీకు ఈ విషయం అవేర్నెస్ లేకపోతే ఎలా అని అంటూ ఈ మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఆలయ కృత్యములు 9వ అధ్యాయము 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు, ఆలయ కృత్యములు జరిగించువారు అంటే ఆలయ సంబంధమైనటువంటి పనులను చేసేటువంటి వారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, ఆలయము వలన జీవనము చేయుచున్నారని ఆల్రెడీ అది ప్రాక్టీస్లో ఉంది, కొనసాగుచున్నది. అది ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండువారు. బలిపీఠం అంటే ఆ పూర్వపు రోజులే కదండి, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ప్యాటర్న్ సంబంధించినటువంటిది కదా. బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండువారు, కనిపెట్టుకుని ఉండేటువంటి వారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా. అంటే తన ఏమనుకుంటున్నారు మీరు? బలిపీఠంతో పాలివారైనారంటే ఆ బలులతో పాటు ఈయనను కూడా వేసి బలి చేయండి అనా? బలిపీఠంతో పాలివారై ఉన్నారంటే నువ్వు బలిపీఠం దగ్గర ఏదేదైతే అర్పిస్తున్నావో ఆ అర్పణలో వాళ్ళు భాగస్థులై, అంటే ఏం భాగము? కొంత దహనానికి వెళ్ళాలి, కొంత అర్పించిన వాడు తినడానికి వెళ్ళాలి, మిగిలింది ఈ బలిపీఠం యొద్ద దేవాలయం యొద్ద పనిచేసినటువంటి అతనికి వెళ్ళాలి. బలిపీఠం యొద్ద పనిచేసినటువంటి వాడు, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారు. మీకు తెలియదు అయితే పౌలుకి ఎందుకు ఇవ్వాలి? పౌలుకి ఎందుకు? ఏంటి సనుగులు, ఏంటి గునుగులు? నేనేం పని చేస్తున్నాను? పౌలు అడుగుచున్న మాట అది. అలాగని నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను దేవులాడతలేను మిమ్మల్ని, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ విషయం ఇది. ఒకటి పరీక్ష జరుగుతున్నది, ఒకటి దేవాలయంలో పనిచేసేటువంటి వారు పోషించబడుచున్నారు, జీవనం చేయబడుచున్నారు. తర్వాత మీ ఇష్టం, అలివి లేదు బలివి లేదు, మీ నిర్ణయం. అలా జీవనం చేయుచున్నారనియు బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరగరా. ఇప్పుడు ఈ అధ్యాయం మొత్తం చదవండి, నేను చెప్పిన ఆ లైన్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ అధ్యాయం మొత్తం ఇప్పుడు నేను చదువుకుంటూ ఉండలేను కాబట్టి. ఓకేనా? అలా మీరు భావించాలి, ఆలోచించాలి అని చెప్పి అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన, జాగ్రత్తగా గమనించండి, అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నారా బాబు. మీ గురుగులు చూస్తే, మీ సనుగులు చూస్తే, మీరు మాట్లాడే మాటలు వింటుంటే ఏంద్ర ఇది అని చెప్పి నాకు బాధేస్తున్నది. కానీ విషయము మీకు తెలియాల్సింది ఏంటంటే ఇదిగో ఇది అని చెప్పి ఆయన స్ట్రైట్గానే చెప్పాడు. రెండు స్ట్రైట్గానే చెప్పాడు. నేను ఎలాగైనా బ్రతుకుతాను రాబాయ్, మీరు ఇస్తేనే నేను బ్రతుకుతాను, చస్తే వస్తాను హ్యాపీగా, అది కాదు విషయం. నీ పరీక్షలో నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అది చూసుకో. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు పలానా పని మీద ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చెందాలి అన్న. ఇప్పుడు ఏది చూపించి ఏది అర్థం చేస్తున్నాడు అక్కడ? ఒకనాడు
ఒకనాడు బలులు ధూపదీప నైవేద్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్పించబడితే అవి ఎవరికి చెందుతాయి అనేది చూపించి ఈ రోజు సువార్త చేసేటువంటి వారికి ఆ రకమైనటువంటి పోషణే జరగాలి అని అంటున్నాడు. నేనే అంటున్నానా అలాగా అక్కడ అలాగుందా అండి? ఏమన్నది? అలాగు సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని సంఘము నియమించలే, లేదా కాపరి నియమించలేదు. ఎవరు నియమించారు? ప్రభువు నియమించి ఉన్నాడు. ఏ ప్రభువు అయి ఉంటాడండి? యేసుప్రభుల వారు, యేసుప్రభుల వారు నియమించి ఉన్నారు. సో ఇది ఒక వర్షన్. ఇక ముగింపు మాట. వాస్తవికంగా ఇప్పుడు దేవుడు ఇవ్వమన్నాడు, ఆ ఇచ్చిన బుట్ట తీసుకుని ఎవరికి ఇచ్చాడు? లేవీలకు ఇచ్చాడు. లేవీలు అంటే అందులో యాజకులు వస్తారు, అందరు వస్తారు, దేవాలయ సంబంధం పనిచేసేటువంటి వాళ్ళకి ఇచ్చాడు. ఇట్లా తీసుకున్నాడు, ఇట్లా ఇచ్చిండు. మధ్యలో ఆయన ఏం చేసిండు? తిన్నడా? అన్నడా? సపరిచ్చిందా? ఈ పాదాలు దేవుని విషయంలో వాడాలంటే ఎంత జుగుప్సగా ఉన్నాయి, అవి ఎంత జుగుప్సగా ఉన్నాయి. అందుకే యేసయ్య అన్నాడు, ఏమన్నారో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఈ లోకమునందు యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకే ఒక శరీరాన్ని ఇచ్చావు. నువ్వు తింటానని ఎప్పుడు అనలేదయ్యా. మరేం చేశావు? లేవీలకు ఇచ్చావు. నువ్వు తినలేదయ్యా, నువ్వు తినలేదయ్యా. ఇది వినలేదు ఎవరు, ఈ మాట వినలేదు. ఇదే మాట మనకి లేవి కీర్తన గ్రంథం దావీదు గారు రాసినట్టు సందర్భంలో మనకుంటుంది. దావీదు గారు చెప్పినటువంటి సందర్భంలో ఉంటుంది. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనం. అంటే అక్కడికి తీసుకుని యాక్చువల్లీ ఇక్కడ హెబ్రీ పత్రికలో రాశారు. అక్కడ అంటున్నారు, ఏమంటున్నారు? 40వ అధ్యాయం 6వ వచనంలో, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. యాక్చువల్గా నువ్వు తినవయ్యా, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార బలులనైనను నీవు తెమ్మనలేదు. అంటే నేను తినటానికి అన్నట్టుగా నీవు తెమ్మనలేదు. ఓకే, అంటే దేవుడు ఆగ్రహించటానికి కాదు. ఆగ్రహించటం అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? ఆగ్రహించటం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, పస్కా బలులు ఉండే కదా, పస్కా బలులు ఉండే. పస్కా బలి స్థానంలో ఒకనాడు యేసయ్య బలయ్యాడు. ఆ బలిని ఉద్దేశించి ఎఫెసీ పత్రికలో ఏమంటాడు తెలుసా? ఆయన మంచి సువాసన. చూడండి, దొరుకుతుందా? ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఎఫెసీ పత్రిక పరిమళ వాసనగా అంటాడు చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే యేసయ్య బలవుతే ఏం వాసన వచ్చిందట? అదేంటండి? మనిషి అయినా జంతువునైనా కోస్తే పరిమళ వాసన అవుతుందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అది ఇష్టమైన కార్యము, అది ఇష్టమైనటువంటి కార్యము. ఇప్పుడు సువాసనను ఆగ్రహించెను దేవుడు అంటే, ఓకే, నా పిల్లలు చెప్పినట్టుగా చేస్తున్నారు, ఇస్తున్నారు, నేను పెట్టే పరీక్షల్లో వాళ్ళు ఓకే సక్సెస్ అవుతున్నారు, పాస్ అవుతున్నారు అని ఒక సంతోషాన్ని వ్యక్తం చేశాడు అని చెప్పడానికి వాడినటువంటి పదం ఆగ్రహించాడు.
ఈ ఈ ఈ డెప్త్లోనికి వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ యాజకులను గురించి అయితే ముందు దేవుడి గురించి, ఆ యాజకులను గురించి, ఈరోజు ఒక సంఘము గురించి, పాస్టర్ల గురించి, ఇచ్చిటోళ్ళను గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది కాదు. ఇప్పుడు యేసయ్య బలవుతే సువాసన, పరిమళ వాసన రావటం ఏంటి అంటే ఒక మంచి కార్యక్రమము చేశాడు. ఇక్కడ కూడా బలి గురించి మాట్లాడాడు, మర్చిపోకూడదు. బలి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలా సువాసనగా ఉండండి అని చెప్పి కింద మనల్ని గురించి కూడా చెప్పాడు. మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి అని చెప్పి మాట చెప్పాడు. చివరి మాట ఒకటి చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఏ కొరందీలతోటి ఏ పౌలు గారైతే ఇందాక ఆ మాట మాట్లాడారో అదే పౌలు గారు అన్య సమాజములో నుండి క్రైస్తవ్యములోనికి వచ్చినటువంటి ఫిలిప్పీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ డిఫరెన్స్ మీరు ఒకటి గమనించాలి. కొరందీలు అనేటువంటి దానిలో ఆల్రెడీ యూదులు ఉన్నారు. వాళ్ళకేమో ఎందుకు ఇయ్యాలనే ప్రశ్న వచ్చింది. అన్యులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వీళ్లకు ఆ ప్రశ్న రాలా. పౌలుకి ఎందుకు ఇయ్యాలి అనే ప్రశ్న రాలే. పైగా మా ఊరికి వచ్చినప్పుడు మేము అర్థం, కానీ ఎవరు ఎక్కడనో ఏ ఊరిలో ఉన్నోడికి మనం పెట్టాల్సిన అవసరం ఏమున్నది, వాళ్ళే చూసుకుంటారు అని కూడా అనల. కొన్ని చూస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్, అంటే ఎమోషన్ అవుతూ ఉంటుందండి, ఎమోషనల్గా ఉంటాయి. ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమస్తము సమృద్ధి ఉన్నాయి, అన్నీ ఉన్నాయబ్బా. ఎందుకున్నాయి? ఎట్లున్నాయి మరి? మీరు పంపిస్తున్నాయి. నాకు అన్ని సమస్తం సమృద్ధిగా ఉన్నాయి. ఎట్లున్నాయి? మీరు పంపిస్తే ఉన్నాయి. అది అక్కడ చెప్తున్నట్టు వర్షన్. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. పౌలు డేరాలు కొట్టుకునేటోడు, ఇంకా రకరకాల పనులు చేసుకుంటాడు కదా. వీళ్ళను ఎందుకు ఇవ్వమన్నాడు? ఎందుకు తెప్పించుకున్నాడు? ఎపఫ్రోదితు తోటి ఎందుకు తీసుకున్నాడు? ఏమీ తక్కువ లేక ఉన్నాను. అయితే అసలు విషయం ఏంటంటే, నాకు సమృద్ధిగా ఉన్నది అనేటువంటిది ఒకటైతే, ఎస్ సమృద్ధిగా ఉన్నది, బీ ఫ్రాంక్ ఒప్పుకున్నాడు ఆయన. మీరు ఇస్తే నాకు సమృద్ధిగా ఉంది, కంఫర్ట్గా ఉన్నాను, సమస్య ఏం లేదు. ఇప్పుడు అయితే ఇక్కడ జరిగిన ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, అవి మనోహరమైన సువాసన. అప్పుడు బలిస్తే మనోహరమైన సువాసన వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఈయనకు అవసరమైనటువంటి వస్తువులు పంపిస్తే సువాసన. అంటే ఇక్కడ ఈ సువాసనను ఎలా అర్థం చేసుకోవాలి? బలి ఇచ్చిన సువాసనే, గోధుమలు పోసిన సువాసనేనా? బట్టలు ఇచ్చిన సువాసనేనా? కంఫర్ట్ ఏమైనా వేసి ఇచ్చిల్లా? ఏంటి సువాసన? సువాసన ఇన్ ద సెన్స్ దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రీతికరంగా అనిపించింది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి నాకు ఇచ్చిందట. నాకు ఇస్తే నా అవసరం తీరుతున్నది, కానీ నా అవసరం తీరుచున్నది. కానీ అసలు ప్రీతి ఎవరు కనిపించిందట? ఇష్టం ఎవరు కనిపించిందట? ఇదేంటి ఇట్లున్నది ఉల్టా? పౌలుకి ఇస్తే పౌలుకి ఇష్టంగా ఉండాలి, పౌలుకి ప్రీతికరంగా ఉండాలి, పౌలుకి బాగుంది అనిపించాలి. ఈ ఫిలిప్పీలు ఇచ్చారు కదా, ఫిలిప్పీలతో పాటు ఎఫెసీలకు కూడా వాళ్ళు కూడా ఇస్తారు, మంచిగా కొలసీలకు కూడా చెప్తే ఇస్తారు. అన్ని సంఘాల నుండి మనం ఎన్నెన్ని ఊర్లు తిన్నాం, అన్ని సంఘాల నుండి అంటే రప్పించేసి ఉంటారు. ఈ వర్షంలో మాట్లాడచ్చు కదా ఆయన? కాదు ఏమన్నాడు? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఈ ఇష్టమైన యాగములో బలి ఉంటుంది, ఈ ఇష్టమైనటువంటి యాగములో దహనము ఉంటుంది, ఈ ఇష్టమైనటువంటి యాగములో సంబంధిత దేవుని పని చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి సమర్పణ ఉంటుంది.
ఇప్పుడు నాకిస్తే నాకు కంఫర్ట్ ఉంది. బట్ నా కంఫర్ట్ ఉంటే ఇప్పుడు దేవుని ఆంతరంగము ఎలా ఉన్నదంటే ఆయనకి మనోహరమైన సువాసన, ప్రీతికరముగా ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అలా కాకుండా మీరు చేతులు ముడుచుకుంటే, దాచిపెట్టుకుంటే, ఎందుకు ఇయ్యాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, ఇప్పుడు బాగా ఉంది అనే సంతోషం మీకు ఉంటే, అది కాస్త 2 సంవత్సరాలు తిరిగేసరికి ఆవిరైతుంది. అంటే ఉన్నది కరిగిపోతుంది. లేదు, దేవుడు అడిగాడు, మేము ఇప్పుడు యాజకుడు లేదా పాస్టర్ అడిగిందని కాదు కదా పాయింట్. ముందే చెప్పాను కదా, దేవుడు అడిగాడు. దేవుడు ఇచ్చిన దాంట్లోనే దేవుడు అడుగుతున్నాడు. నేను దేవుడు ముచ్చటపడలాగా ఇస్తాను. ఇస్తే ఆయన ఏం చేస్తాడట? ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఇది విషయం. ఇశ్రాయేలుకు కూడా అదే చెప్పాడు. మీకు వర్షం కురవాలన్నా, పంట పండాలన్నా, మీరు చేసేటువంటి పావులంతు పనికి భారానంత లాభం రావాలన్నా కూడా అది నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీకు వస్తుంది అని అన్నాడు. ఇప్పుడు సింగిల్ లైన్లో మీరు అందరూ ముక్తకంఠంతో చెప్పండి, దేవుడు బలిని ఎందుకు కోరుకున్నాడు? 2 విషయాలు క్లారిటీ ఇచ్చాను. ఇచ్చేవారిని, అది కంప్లీట్గా చెప్పండి. ఎస్, ఆయన పనిలో ఉన్నటువంటి వారిని ముక్తకంఠంతో చెప్పండి. నచ్చిన వాళ్ళే చెప్పండి. ఇచ్చిన వారిని, ఇవ్వవలసినటువంటి, ఇలా చెప్తే బాగుంటుందేమో, ఇవ్వవలసినటువంటి వారిని పరీక్షించటానికి, తన పనిలో ఉన్నటువంటి వారిని, అందరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆలోచించకుండా చెప్పండి. ఆలోచించకుండా అంటే అలవాటైపోయింది కదా. అంటే మీరు ఇందాక జ్ఞాపకం చేసుకొని చెప్తాను. మళ్ళీ చెప్పండి. ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు సెంటెన్స్? ఇవ్వవలసినటువంటి వారిని పరీక్షించటానికి. బీ కేర్ఫుల్. ఇక మళ్ళా పెద్ద ఈడికే అదే లెంత్ అయిపోతుంది. రైట్, కరెక్టే, కానీ అంతొద్దు. ఇక ఇవ్వవలసినటువంటి వారిని పరీక్షించటానికి, పోషించటానికి. ఇప్పుడు చెప్పండి. దేవునికి స్తోత్రము, మీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్.